మన స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మనకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. స్టోరీ చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అడుగుపెట్టింది ప్రణవి. జాబ్లో జాయిన్ అవ్వటం అదే మొదటి రోజు. మనసులో చాలా భయంగా ఉంది, కానీ ముఖం మీద కనబడకుండా దాచేస్తూ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది ప్రణవి. ఉద్యోగంలోకి చేరింది అని ఆ కంపెనీ మేనేజర్ అభినందనలు తెలిపింది. ఆ కంపెనీ గురించి చెప్పి ఈ కంపెనీ మంచి పేరు తెచ్చేలా వర్క్ చేయాలని చెప్పాడు. ఆ తర్వాత ప్రణవి తన టీం లీడర్ని పరిచయం చేసి ఇంకా ఇక్కడ నుంచి లీడర్తో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రణవి ఆ టీం లీడర్ని చూసి థ్యాంక్ గాడ్ అనుకుంది. ఎందుకంటే అతడు కాకుండా ఆమె అవటం వల్ల ప్రణవికి చాలా ఆనందంగా అనిపించింది. ఆమె చూడటానికి చాలా సంప్రదాయంగా పద్ధతిగా ఉంది. డైలీ ఏం వర్క్ చేయాలో వివరించింది. అలాగే తన పేరు రోజా అని చెప్పింది. ఇంకా ప్రణవి మొదటి రోజు తన వర్క్లో మునిగిపోయింది. కానీ 3 రోజుల తర్వాత ప్రణవి టీం లీడర్ రోజా గురించి తను అనుకున్న అంచనాలన్నీ తప్పు అని అర్థమయ్యింది. ఎందుకంటే వర్క్లో ఉండే రోజా వేరు, కేఫేలో ఉండే రోజా వేరు. రోజు కేఫేలో వచ్చి కూర్చుందంటే చాలు, ఆ కంపెనీలో పనిచేసే ఆడవాళ్ళంతా తన దగ్గరే కూర్చుంటారు. రోజు అందరితో ఎంతో సరదాగా ఎంతో ఆసక్తిగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రణవితో కూడా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. రోజా మాటలు విని భార్యాభర్తల బంధం ఇంత బాగుంటుందా అని చాలాసార్లు తన మనసులో అనుకునేది. రోజా తన పెళ్లినాటి విషయాలు చెప్తుంది. మన తెలుగు సంప్రదాయాల ప్రకారం హారతిచ్చే సమయంలో భార్యాభర్తలు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి అడుగు పెట్టమన్నారు. రోజా సిగ్గుతో ఎంతసేపటికి తన భర్త పేరు తన పేరు చెప్పలేకపోయేసరికి తన భర్తను అడగడం స్టార్ట్ చేశారు. అప్పుడు అతను పార్వతీ దేవదాసు వచ్చాము తెరవండి అన్నాడు, అయినా తెరవలేదు. సలీం మనార్కలి వచ్చాము తెరవండి అన్నాడు, అయినా తెరవలేదు. అప్పుడు లోపల నుండి మాటగారి మన్మద అసలు పేరు చెప్తేనే కానీ తలుపు తీయము అని చెప్పారు. అలా అందరి ముఖాల్లో నవ్వులు పూయించాడు అతడు. అప్పటి విషయాలు అందరికీ చెప్పి నవ్వించింది రోజా. మరుసటి రోజు ఆఫీస్కి లేటుగా వచ్చిన రోజా ఎందుకు లేట్ అయిందో అని సిగ్గుపడుతూ కొలీగ్స్కి చెప్పింది. ఈరోజు ఆఫీస్కి వస్తుంటే ఆయన వచ్చి చీర కడతా అన్నారు. నేను ఎంత వద్దు అన్నా చీర కట్టే పనిలో పడ్డారు. నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ చీర ఎంత లక్కీ అసలు, అందుకే నాకు ఇదంటే అంత ఈర్ష అని చీర కట్టే వంకతో నన్ను ముట్టుకునే ప్రయత్నం చేస్తే నేను కోపంతో కసురుకున్నా. అంతే, ఇంకా చీరను కట్టడం మానేసి నన్ను ఆక్రమించుకున్నారు. అందుకే ఈరోజు లేట్ అయిందని ముసుగా నవ్వుతూ చెప్పింది. నన్ను ఏం జరిగిందో తెలుసా? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఆయన దుప్పటి కప్పుకుని పడుకున్నారు. ఏమండి ఏమైంది అని కంగారుగా అడిగాను. జ్వరం వచ్చింది అని చెప్పారు. టాబ్లెట్స్ వేసుకోలేదా అని అడిగాను. దానికి అతను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను, మరి ఏమన్నారు అని అడిగాను. పూటకో 2 ముద్దు మాత్రలు వేస్తూ ఉంటే తగ్గిపోద్ది అని చెప్పారు. అతను మాటలు నవ్వుకుని ఉండండి వాతలు పెడతానని నేను వంటగదిలోకి వెళ్ళాను. అతను వెనక నుండి వచ్చి పట్టుకుని ముద్దులతో ముంచెత్తాడు. రోజా మాటలు విని కొలీగ్స్ అంతా నవ్వుకున్నారు. ప్రణవికి రోజా భర్తను చూడాలనే ఆశ కలిగింది. గత 3 రోజులుగా రోజా డల్గా ఉంది. అది చూసిన స్నేహితులు ఏమైంది అని అడిగారు. ఎప్పుడు నన్ను ఆట పట్టించే ఆయన క్యాంప్ మీద ఊరు వెళ్ళారు, అందుకే నాకు మనసు అసలు బాగాలేదు అని చెప్పింది రోజా కొలీగ్స్తో. అప్పుడు వాళ్ళు మరి కాల్ చేయలేదా అని అడిగారు. రోజుకి 4-5 సార్లు చేస్తారు, కానీ ఫోన్లో కన్నా ఎదురుగా ఉంటే వేరు కదా అనేలోపే రోజాకి ఫోన్ మోగింది. అక్కడి నుండి వెళ్ళిపోయి తెగ నవ్వుతూ మాట్లాడుతుంది. అది చూసిన కొలీగ్స్ తన భర్తతో మాట్లాడుతుంది అనుకున్నారు. కాల్ మాట్లాడి వచ్చి కూర్చున్న తర్వాత ఏమన్నారు అని అడిగారు అందరూ ఎంతో ఆత్రంగా. అప్పుడు రోజా ఆయన ఎంత దూరం వెళ్ళినా చిలుపు బుద్ధి మాత్రం పోలేదు అని మాట్లాడగా ఒక కవిత రాయాలి అని ఉంది అన్నారు. నేను సరే రాయండి అన్నాను. నీ నడుము మీద పడిన మడత మీద పెదాలతో కవిత రాయిరా అన్నారు. అప్పుడు నేను ఆపండి నేను ఆఫీస్లో ఉన్నా అని కాల్ కట్ చేశా. అప్పుడు ఆ గ్రూప్లో ఉన్న ఒక ఆమె
మీరు చాలా లక్కీ అండి. ఇంత మంచి భర్త దొరికారు. నా భర్త కూడా ఉన్నారు. నన్ను ఒక యంత్రంలా చూడటం తప్ప ప్రేమగా ఒక్క మాట మాట్లాడరు అని చెప్పింది. మరి ఎప్పుడు మీ ఆయన మిమ్మల్ని కొట్టలేదా అని అడిగింది ప్రణవి. ఇద్దరి భార్యాభర్తల మధ్య కమనీయమైన కౌగిలి కావాలి అంటే అప్పుడప్పుడు కొట్లాటలు తప్పవు. గొడవల తర్వాత కౌగిలింత చాలా మధురంగా ఉంటుంది. అంతెందుకు, సాక్షాత్తు ఆ కృష్ణుడికే తప్పలేదు సత్యభామ కాళ్ళు పట్టుకోవడానికి అని చెప్పింది రోజా. ఇంకా ప్రణవి పెళ్లి చేసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యింది. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే చెప్పి సంబంధాలు చూడమని చెప్పింది. రోజా భర్తను ఎలాగైనా చూడాలని బలంగా నాటుకుపోయింది ప్రణవికి మనసులో. ఒకరోజు రోజా అడ్రస్ కనుక్కుని సెలవు రోజున రోజాకి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ప్రణవిని చూసిన రోజా షాక్ అయ్యింది. ఇంట్లోకి ఆనందంగా ఆహ్వానించింది. ఇల్లు చాలా విశాలంగా ఉంది. మంచి ఇంటీరియర్ డిజైనింగ్తో చూడటానికి అందంగా ఉంది. ప్రణవిని సోఫాలో కూర్చోమని చెప్పి తినడానికి స్నాక్స్ తెచ్చింది రోజా ప్రణవికి. ఇంకా రోజా చాలా విషయాలు మాట్లాడుతుంది. ప్రణవి మాత్రం రోజా భర్త కోసం ఇల్లు మొత్తం చూస్తుంది. ఇంకా ఉండలేక మీ ఆయన ఇంట్లో లేరా అని అడిగేసింది. అప్పుడు రోజా ఓ సారీ మర్చిపోయా, పక్క రూమ్లో వర్క్ చేస్తున్నారు, పిలుస్తాను అని వెళ్ళింది. అక్కడ నుండి తన భర్తతో మాట్లాడుతున్న మాటలు ప్రణవికి వినబడుతున్నాయి. కొంచెం సేపు తర్వాత రోజా వచ్చి కూర్చుని మళ్ళీ కబుర్లు స్టార్ట్ చేసింది. కానీ ప్రణవి ఆలోచన అంతా గదిపైనే ఉంది. నేనే వెళ్ళి చూస్తా మేడం అని లేచి అప్పుడు రోజా ఆయన ఆఫీస్ వర్క్లో ఉన్నారు, వెళ్ళకని చెప్పినా ప్రణవి వినకుండా లోపలికి వెళ్ళింది. లోపలికి అడుగుపెట్టి అక్కడున్న దృశ్యాన్ని చూసి ప్రణవి ఆశ్చర్యపోయింది. ఆ రూమ్లో ఫోటోకి వేలాడుతున్న పూలదండ, పక్కన వెలుగుతున్న దీపం చూసి ప్రణవికి నోట మాట ఆగిపోయింది. ప్రణవి శిలా విగ్రహం అయిపోయింది. ప్రణవికి గుండెలు పిండేసినట్టు ఉంది. భౌతికంగా మనిషి లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుని తనని తన మోసం చేసుకుంటూ జీవితాన్ని ఇలా గడిపేస్తుందని ఎందుకు అని ప్రణవి ఆలోచింపసాగింది. అప్పుడు రోజా, మోహన్, నా జూనియర్ ప్రణవి గురించి నీకెప్పుడు చెప్పేదాన్ని కదా, ఆమె ఈమె మిమ్మల్ని చూడటానికి వచ్చింది అని మామూలు మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది రోజా. భర్త భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్నాడు. ప్రతిరోజు ఆమె మాటల్లో బ్రతికే ఉన్నాడు. ఏదైతే ఏంటి, అలాగే ఉండని అనుకుంది ప్రణవి మనసులో. హలో సార్, మేడం మీ గురించే ప్రతిరోజు చెప్తారు అని తను కూడా మామూలు మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఇక సెలవు సార్ అని చెప్పి గుండె భారంతో కంగారుగా బయటికి వచ్చేసింది ప్రణవి. ప్రణవి బయట కాలు పెట్టేలోపు వెనుక నుండి ఏడుపు వినిపించింది. రోజా గుండెలు పగిలేలా, మనసులో బాధ మొత్తం తీరేలా ఏడుస్తుంది. రోజాను ఓదార్చడానికి ప్రణవి వెనక్కి వచ్చేసింది. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చింది అని ప్రణవి కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని ప్రేమలు అంతే, భౌతికంగా లేకపోయినా జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ ఈ కథ అంకితం. ఈ స్టోరీ నచ్చితే మట్టుకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.